హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. అది బ్లౌజ్తో ఇప్పుడు ముందుగా మనకి 2 కట్స్ బ్లౌజ్ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన చిన్న క్లాత్ అయినా సరే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ముందుగా మనకి బ్లౌజ్ పొడవు అనేది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది ఒక పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, అలాగే అంచు అనేది మనకి హ్యాండ్స్కి సరిపోతుంది. కాబట్టి ఈజీగా మీకు చూపిస్తాను తక్కువ క్లాత్తో మన బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవాలనేది. ఇప్పుడు మనకి ఇది 60 పాయింట్స్ ఉంటుంది, మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. మీకు ఎంతగా డౌట్ ఉన్నట్లయితే పేపర్ పైన ముందు కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం అదే పేపర్ని క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుము లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే ముందు క్రాస్ కట్ చేసుకోండి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు బ్లౌజ్ అనేది క్రాస్ వచ్చేస్తుంది కింద. ఇప్పుడు ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజు. చాలామందికి నడుము పైకెత్తుతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. నడుము పైకెత్తకుండా ఉండాలి అంటే మనం బెల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. అలాగే డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది పైన మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా లూజ్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి, అంటే బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి చంక భాగానికి, అంటే కింద నడుము దగ్గర నుంచి చంక భాగం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి ఈ విధంగా. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మెడ భాగం లూజ్ తీసుకోవాలి. మనకు డీప్ జారిపోతుంది షోల్డర్ దగ్గర జారిపోతుంది అనుకునే వాళ్ళు కరెక్ట్గా డీప్ దగ్గర స్టిఫ్గా పట్టుకోవాలి. ఈ చిన్న టిప్ అనేది పాటిస్తే మన బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, మనం చాలా క్లియర్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ నెక్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్రాస్ కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది. క్లాత్ ఎటు జరపకండి, అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్స్ అనేది పక్కకు పోతుంది. కాబట్టి క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి.
మనకి హ్యాండ్స్కి సరిపోతుంది. మన బెల్ట్ అనేది లాస్ట్లో నార్మల్ బెల్ట్ తీసుకోవచ్చు, లేదా బార్డర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ అయినా వేసుకోండి. అలాగే ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదిని బట్టి డాట్స్ పొడవు వేసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందనేది. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. కరెక్ట్గా మనం పొడవు ఫోల్డింగ్ చేసిన దగ్గరికి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకోండి. మనం ఇంత చిన్న క్లాత్తో మనం ఈజీగా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. కరెక్ట్గా ఈ విధంగా క్రాస్ తీసుకోండి. మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పైకి మెడభాగం అనేది పైకి వస్తుంది, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడభాగం మార్కింగ్ చేసుకోవాలి. మీకు తాళ్ళు పట్టి అయితే మీకు ఎక్స్ట్రా అయిపోతుంది, మెడభాగం పెద్దది అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా మెడ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఎంత అవుతుందో కరెక్ట్గా చూసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. నేను 4th డాట్ వేస్తున్నాను. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు 4th డాట్ అనేది వేసుకోండి. కాబట్టి చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలి. మనకి మెయిన్ బ్లౌజ్కి వచ్చి ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అవి రాకుండా మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అవి కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు.
కాబట్టి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను డాట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. అలాగే ముందు ఓపెన్ ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి క్లాత్ని బట్టి మీరు షేప్ పట్టి అనేది 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. మనం బెల్ట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి అనుకున్నట్టయితే బెల్ట్ అనేది అంచు వేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టికి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నడుం లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మీకు ఇంకొక క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకున్నట్లయితే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోండి. అంటే 3 చొప్పున. అలాగే మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మెడ భాగం అనేది క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ పట్టిని. అది కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు నెక్ పైపింగ్ వీడియోస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ వీడియోస్ కానీ సారీస్తో చేసిన ఉన్నాయి, ఒకసారి చూడండి. లాంగ్ డ్రెస్సెస్ అయితే లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ విధంగా మెడ పట్టిని తీసుకోవాలి. నేను మా నెక్ పైపింగ్ వేసి చూపిస్తాను బ్లౌజ్కి వచ్చి బ్యాక్ పార్ట్కి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్కి అంచేస్తున్నాను కాబట్టి అంచు ఫోల్డింగ్తో చేస్తున్నాను. ఈ విధంగా మిడిల్కి 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక హాఫ్ వరకు బార్డర్ ఫోల్డ్ చేసుకోండి. మనకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం బార్డర్ అనేది ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు డైరెక్ట్ మిషన్లతో లైన్ చేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోండి. మనకి చంక భాగం దగ్గర క్లాత్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి 4 ఫోల్డింగ్స్లో ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి.
ఇది 4 ఫోల్డింగ్స్‌లో ఉంది కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా క్లాత్ని 2 సైడ్స్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. మార్కింగ్ అనేది ముందే డ్రా చేసుకోండి, ఎందుకంటే ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ అవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.